హాయ్ మూవీ ఈరోజు తెలుగు డబ్బింగ్లో థియేటర్స్లో రిలీజ్ అయింది. తమిళ సినిమాలో కన్ఫామ్గా తెలుగులో రిలీజ్ అవ్వకపోయినా నేను ఆల్మోస్ట్ 100% కన్ఫామ్గా చూసే హీరోస్ మూవీస్లో కెవిన్ మూవీస్ కూడా ఒకటి. ఫస్ట్ 3 మూవీస్ స్టోరీ సెలెక్షన్లో తోపు ఉంటాయి, కానీ కిస్ మూవీ తర్వాత నుంచి కెవిన్ మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గిపోయాయి. రీసెంట్గా వస్తున్న మూవీస్లో ఆ ఫ్రెష్నెస్ కనిపించడం లేదు. ఇప్పుడు హాయ్ అనే మూవీ రొమాంటిక్ డ్రామాతో కెవిన్ అండ్ నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఉండడం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటుందేమోనని ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ సినిమా చూసిన తర్వాత నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. చాలా రొటీన్ టెంప్లెట్లో అనిపించింది మూవీ. సరే, ఇంకా ఈ మూవీ గురించి ఇంకా డీటెయిలింగ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, లవ్ ఫెయిల్యూర్ తర్వాత మైల్స్వామి అనే క్యారెక్టర్ సూసైడ్ డ్రామా వరకు వెళ్తాడు. ఆ సిచ్యువేషన్ నుంచి దేవి అనే క్యారెక్టర్తో పరిచయం ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్ గ్రాడ్యువల్గా లవ్గా మారుతుంది. కానీ దేవి అని మైల్స్వామి యొక్క నిజమైన లవ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంది, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్ళింది అనే పాయింట్ చుట్టూ స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. కాన్సెప్ట్ విని ఫ్రెష్ స్టోరీలో అనిపించిన ఎగ్జిక్యూషన్ చూసిన తర్వాత ఇది ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూసాం కదా అనే టైప్ లో అనిపిస్తుంది. ఇప్పుడు మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ ఒక వెరీ ఫెమిలియర్ టెంప్లెట్ లో బిగిన్ అవుతుంది. హీరోకి లవ్ ఫెయిల్యూర్, డిసప్పాయింట్, ఆ తర్వాత సూసైడ్ డ్రామా, ఇలా ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసిన సిచ్యువేషన్స్ ని మళ్ళీ ఇక్కడ కూడా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా క్రిస్ప్ గా ఉంచే ప్రయత్నం చేశారు. అన్నెసెసరీగా ఎక్కడ డ్రాగ్ చేయకుండా ఇంటర్వ్యూల వరకు తీసుకెళ్లారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఫేసింగ్ అనేది ఫాస్ట్ పేస్డ్ గా ఉన్నా సరే ఫ్రెష్నెస్ అనేది ఎక్కడ కనిపించదు. ఒక సీన్ చూస్తుంటాయి ఈ టైప్ ఆఫ్ సీన్ మనం ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. మధ్యలో కొన్ని కమల్ హాసన్ రిఫరెన్సెస్ కొంచెం ఫన్ క్రియేట్ చేస్తాయి. అవి తప్ప ఫస్ట్ హాఫ్ లో మెమరబుల్ గా అనిపించే మూమెంట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఇంటర్వ్యూలు అయితే ఓకే అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ప్రెగ్నెన్సీ యాంగిల్ ని యూజ్ చేసి కామెడీ అండ్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడ కూడా ఎక్స్పెక్టెడ్ లెవెల్లో ఫ్రెష్నెస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్గా దేవ్యాని మైల్స్వామి రిలేషన్షిప్ అండ్ దేవ్యానికి అతని లవ్ మీద రియలైజేషన్ చుట్టూ నెరేటివ్ కంటిన్యూ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే, ఆడియన్స్కి ఆల్రెడీ నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఈజీగా అర్థమైపోవడం వల్ల స్క్రీన్ ప్లే అనేది చాలా బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా ప్రభు అండ్ సుహాస్ని క్యారెక్టర్ ట్రాక్స్ చూస్తే రైటింగ్ ఎంత కన్వెన్షనల్గా ఉందో అర్థమవుతుంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చే కొద్దీ ఎమోషనల్ ఇంటెన్సిటీ పెంచడానికి మెలోడ్రామా ఎక్కువ చేస్తారు. కానీ ఆ ఎమోషన్ జెన్యున్ గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ క్లైమాక్స్ ఇంపాక్ట్ అనేది చాలా వీక్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో మూవీని ఇంట్రెస్టింగ్ గా మెయింటైన్ చేయడానికి చేసిన అటెంప్ట్స్ అనేవి ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నయనతార స్క్రీన్ మీద చాలా ఎలిగెంట్ గా కనిపించారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ డెఫినెట్లీ మూవీకి ఉన్న స్ట్రెంగ్స్ లో ఒకటి. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ఆమె ఆల్రెడీ సర్వల్ మూవీస్ లో చేసిన సిమిలర్ కైండ్ ఆఫ్ సింపుల్ రోల్ లాగా అనిపిస్తుంది. సో పెర్ఫార్మెన్స్ లో కొత్తదనం అయితే ఏం కనిపించలేదు. కెవిన్ కి రోల్ లిమిటెడ్ స్కోప్ లోనే ఉంటుంది. లుక్ వైజ్ నీట్ గా ఉన్నాడు అండ్ తన క్యారెక్టర్ ని డీసెంట్ గా పోర్ట్రే చేశాడు. కానీ క్యారెక్టర్ రైటింగ్ లో డెప్త్ లేకపోవడం వల్ల పెర్ఫార్మెన్స్ కి కూడా ఎక్కువ స్కోప్ అయిన దొరకలేదు. ఇంకా రాధికా శరత్ కుమార్, ప్రభు, కే భాగ్యరాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్స్ అయితే ఇవ్వలేదు. విటివి గణేష్ గారు లిమిటెడ్ ప్రెజెన్స్ లో ఓకే అనిపిస్తారు. ఇంకా మూవీని టెక్నికల్ గా చూస్తే మ్యూజిక్ అండ్ బీజియం సింపుల్ గా ఉంది. మేజర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సినిమాటోగ్రఫీ విజువల్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో క్రిస్ప్ గా ఉన్న, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే రిపిటేటివ్ గా అనిపించడం వల్ల డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూ సింపుల్ గా రొమాంటిక్ డ్రామాకి సూట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. లో స్టోరీ జోనర్లో ఆల్రెడీ చాలాసార్లు చూసిన సిచ్యువేషన్స్ ని మళ్ళీ రిపీట్ చేయడం, స్క్రీన్ ప్లేలో ప్రిడిక్టబుల్ డెవలప్మెంట్స్, సెకండ్ హాఫ్ లో వీక్ హ్యూమర్ అండ్ ఓవర్ డ్రామాటిక్ క్లైమాక్స్ వల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ కెవిన్ నుంచి ఒక ఫ్రెష్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ మూవీ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, కెవిన్ డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ సినిమాటోగ్రఫీ తప్ప మూవీలో స్ట్రాంగ్ పాజిటివ్స్ ఏం లేవు. ఒకవేళ ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.